ఎక్కడికి పరిగెత్తినా ఎక్కడికి వెళ్ళినా నీకు నొప్పి ఉండదు, కానీ దేవుని మందిరానికంటే నొప్పి వస్తుంది, బాధ అనిపిస్తుంది, త్యాగం చేసేస్తున్నాడు అనిపిస్తుంది. నేను కాబట్టండి అన్నట్టుగా అనుకుంటావు. అదే లోక సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు ఎంత కష్టపడినా నీకు అక్కడ కష్టం అనిపించదు. ఎందుకోసం అంటే శరీరం నీ బానే ఉంది, కానీ నీ ఆత్మ చచ్చుపడిపోయి. నీ కళ్ళు చూడాల్సినవన్నీ చూస్తాయి, కానీ దేవుని వాక్యం మాత్రం చదవు. ఉదయం లేచిన తర్వాత బైబిల్ చదవాలంటే బోరింగ్. నీకు బైబిల్ చదివితే ఏమొస్తుంది అన్న ప్రశ్న, చదివిన వాళ్ళందరూ బాగానే ఉన్నారా అన్న ప్రశ్న. బైబిల్ చదివితే నాకేంటి ఉపయోగం, ఈ టైంలో నేను క్లాస్ పుస్తకాలు చదువుకుని 4 మార్కులన్నా వస్తే, మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అన్న ఆలోచన కొంతమందిలో బైబిల్ని పక్కన పడేసి ఎంతకాలం అయిందో. కొంతమందికి బైబిల్ కొంతమంది జీవితంలో ఒక అలంకరణగానే ఉంటుంది. ఒక అలంకరణ వస్తువు ఇంట్లో ఎలా ఉంటుందో బైబిల్ కూడా అలాంటిదే. చాలా ఇళ్లలో బైబిల్ దుమ్ము పట్టేసి ఉన్నాయి. దులుపు తీసుకొస్తారు క్రిస్మస్కి, దులుపు తీసుకొస్తారు పుట్టినరోజుకి, దులుపు తీసుకొస్తారు ఈస్టర్ పండుగకి. మిగతా రోజుల్లో బైబిల్ గుర్తురాదు వాళ్ళకి. ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి అని. అర్థం కావట్లేదని ఏ చదువు ఆపేశాం. 10th క్లాస్లో చాలా సబ్జెక్టులు మనకు అర్థం కాలేదు, చదవలేదా, ట్యూషన్స్ పెట్టుకోలేదా, గైడ్లు కొనుక్కోలేదా, వాళ్ళని వీళ్ళని అడగలేదా, రాలేదని పక్కన పడేసి రోడ్డు ప్రక్కన నివసిస్తున్నామా? లేదు కదా. దేవుని వాక్యాన్ని చదివే కళ్ళు లేవు చాలా మందికి. గాడ్లీ పీపుల్ డిస్కస్ గాడ్ అండ్ వరల్డ్లీ పీపుల్ డిస్కస్ పీపుల్ అన్నాడు ఒక ఆయన. దేవుని ప్రజలు ఎప్పుడైనా కలిస్తే దేవుడి గురించి మాట్లాడుకుంటారట, లోక సంబంధ వ్యక్తులు కలిస్తే ప్రజల గురించి మాట్లాడుకుంటారు, మనుషుల గురించి మాట్లాడతారు.